హాయ్ అండి. శ్రద్ధకైతే ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చిండు బావ. నాకు గూడా తెలవది అసలు కొరియర్ బాయ్ ఇంటికొచ్చేదాకా ఇది అని చెప్పి ఐటెమ్ అని. ఏంటిదంటే మస్తు సార్లు అడుగుతా ఉంటది. ఎక్కడికి పోయినా, షాపింగ్‌కి పోయినా, ఏడికి పోయినా, జాతర పోయినా, మొన్న తిరుపతి పోయినా అడుగుతా ఉంది. ఏంటిదంటే వాచ్ అని. మేమైతే మొన్న కూడలి జాతర పోయినాము 1 మంత్ బ్యాక్. అక్కడనైతే రూ. 100 అట వాచ్. ఇంకో 2 చిన్న బొమ్మలున్నాయి. ఓన్లీ బొమ్మ వాచే. టైమ్ వాచ్ కూడా కాదు. దానికోసమైతే మస్తు ఏడ్చిందట. మేము జాతర పోయినప్పటి నుంచి ఇంటికొచ్చేదాకా ఏడిచింది. వద్దురా నేను ఆన్‌లైన్ బుక్ చేస్తా అన్నా ఇనలేదు. ఏమి ఇనలే. మస్తు బతిలాడంగా బతిలాడంగా అప్పుడు ఇన్నదనమాట. కాబట్టి ఆమె కోసం తెలవకుండా బుక్ చేసిండు. దాని కాస్ట్ వచ్చి రూ. 180. ఏంటి 10 వచ్చినాయి. 10 కలర్లు. ఏ సెట్ మీదకి అంటే ఏ డ్రెస్ మీదకి అదనమాట. మంచి మస్తు సంతోషపడ్డది చాలు. ఆ సంతోషాన్ని మేము రూ. 180 ఎటు మర్చిపోయినామో. చిన్నదైనా మస్తు మంచిగా సర్ప్రైజ్ అయిందనమాట. ఇది మా చిన్నోనికి. బావనైతే ఈ మధ్యలో నాకు తెలవకుండా బుక్ చేస్తా ఉండు. మొన్న శ్రద్ధకి అది బుక్ చేసిండు. తర్వాత ఒక 5 డేస్ కు మా చిన్నోని కోసం బొమ్మలు బుక్ చేసిండు. ఈ 2 అయితే నాకు తెలవకుండానే బుక్ చేసినాయి. మస్తు మంచిగా అనిపించింది నాకైతే. మా చిన్నోడైతే అలా లయన్ చూసి, ఎలిఫెంట్ చూసి ఎంత సంతోషపడ్డాడో. వానికి లయన్, ఎలిఫెంట్ అంటే చాలా ఇష్టము. ఆ బొమ్మలు చూసుకుంటా అన్నం తినబెడదామని చెప్పి తీసుకున్నాం అనమాట. మీకు ఇది ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి మా పిల్లల కోసము.